ఎస్ ప్రసాద్, రామ్మోహన్ నాయుడు మాట్లాడటం మనం చూసాము. అంటే కేంద్రానికి ఏది అడగట్లేదు ఏపీ తరపున చంద్రబాబు అని చెప్పి గతంలో చెప్పారు. ఇప్పుడు బడ్జెట్ చూశారు మీరు, బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు కురిపించారని ఆయన చెప్పడం జరిగింది. సో లేటెస్ట్ అప్డేట్స్ చెప్పండి ప్రసాద్. ఇది వరాల జల్లు అనుకునే దానికంటే కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించారని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ రెండు పార్టీలు కూడా భాగస్వాములుగా ఉన్నారు. అటు రాష్ట్రంలో కూడా అందరూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, ఇటు కేంద్రంలో కూడా అధికారాన్ని పంచుకుంది తెలుగుదేశం పార్టీ కూడా ప్రధానమైనటువంటి మద్దతుదారుగా ఉన్నారు. అందుకని రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలు తప్పితే తనకేమీ అవసరం లేదన్న అంశాన్ని ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వానికి తెలియజేయడం జరిగింది, ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది. ఆ మేరకు ఈరోజు కేంద్ర బడ్జెట్లో ప్రధానంగా అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం కేంద్రం సహాయం చేస్తుందన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా చట్టంలో ఉన్నదే జాతీయ ప్రాజెక్టుగా దీన్ని నిర్మించే బాధ్యత, ఇచ్చే అనుమతులు అన్ని కూడా బాధ్యత అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి అన్న అంశాన్ని ఆ రోజు చట్టంలో పేర్కొనడం జరిగింది. కాబట్టి చట్టంలో ఉన్నటువంటి అంశాన్ని చాలా నిర్దేశించినటువంటి సమయం మేరకు ఖచ్చితంగా అమలు చేస్తాము, నిర్మాణం చేస్తామని చెప్పి మరొకసారి చట్టసభల పూర్వకంగా కేంద్ర బడ్జెట్లో ఆ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి గట్టిగా హామీ ఇచ్చారు. ఇది కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే దీంట్లో అనేకమైనటువంటి సున్నితమైనటువంటి అంశాలు ఉన్నాయి. రాష్ట్ర R&R ప్యాకేజీ, పునరావాస ప్యాకేజీ సంబంధించి కూడా కొంత మేరకు సందిగ్ధత నెలకొంది. దీనిపై ఏ రకంగా ప్రభుత్వం స్పష్ట తన యొక్క అభిప్రాయాన్ని స్పష్టం చేస్తుంది, ఏ రకంగా సహాయం చేస్తుందన్న అంశాన్ని చూడాల్సి ఉంది. కాకపోతే ఈ రోజు మాత్రం ఇచ్చినటువంటి హామీ మేరకు పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా నిర్మాణాన్ని చేస్తాము, దాన్ని పూర్తి చేస్తామన్న భరోసాని ఇవ్వడం జరిగింది. ఇకపోతే వెనుకబడిన జిల్లాలకు ఇచ్చే ప్యాకేజీలు, ఇది కూడా చట్టంలో ఉన్న అంశమే. రాయలసీమ, ప్రకాశం, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ఇస్తామని చెప్పి ఆ రోజు చట్టంలోనే పేర్కొనడం జరిగింది. దాన్ని అమలు చేస్తామని చెప్పి మరొకసారి చెప్పడం జరిగింది. దాంతోపాటు చెన్నై విశాఖ కారిడార్లో కొప్పర్ వద్ద పూర్తి స్థాయిలో ఆ సెంటర్కు, ఆ పారిశ్రామిక వాడకు మౌలిక వసతుల రూపకల్పనకు సంబంధించి ప్రత్యేక నిధులను కేటాయిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా గతంలో ఉన్న అంశమే. అయితే బెంగళూరు, హైదరాబాదు పారిశ్రామిక కారిడార్ సంబంధించి కూడా ఓరకల్లో ఏర్పాటు చేసి పారిశ్రామిక సెంటర్కు మౌలిక వసతుల రూపకల్పనకు ఖచ్చితంగా ఆర్థిక సహాయం, ప్రత్యేక నిధులు చేస్తామని చెప్పారు. ఈ 4 అంశాలు కూడా మనం చట్టంలో ఉన్న అంశాలే. కాకపోతే ప్రత్యేకంగా అమరావతి రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మాత్రం 15,000 కోట్ల రూపాయలు అదనంగా అనేకమైనటువంటి ఏజెన్సీల ద్వారా ఈ నిధులను సమకూరుస్తామని చెప్పడం ఇది ప్రత్యేకమైనటువంటి అంశం. ఇది రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకు ఊరట కలిగించే అంశం. ఖచ్చితంగా ఈ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంకల్పం కూడా ఉంది. కాబట్టి రైతులకు న్యాయం చేస్తూ రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని వేగంగా చేయాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్న చెప్పుకోవడానికి అవకాశం ఉంది. దాంతోపాటు అదనంగా అనేకమైనటువంటి అంశాలు కూడా ప్రభుత్వంలో కొత్తగా ఎకనామిక్ జోన్స్ గా కొన్ని సిటీలను ఎంపిక చేసుకుని వాటికి ప్రత్యేకమైన నిధులను సమకూరుస్తామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ తరహాలో, ఆ కేటగిరీలో రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి కూడా కొంతమేరకు నిధులు తెచ్చుకునేందుకు అవకాశం ఉంది. ఈ రకంగా అనేకమైనటువంటి వ్యవస్థల ద్వారా, ఏజెన్సీల ద్వారా, అనేకటువంటి పథకాల ద్వారా అమరావతి రాష్ట్ర రాజధానికి సంబంధించి నిర్మాణానికి కొంతమేరకు పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు కేంద్ర బడ్జెట్లో ఆమె ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర రాజధానికి నిధులు సమకూరుతాయి. పోలవరం ప్రాజెక్టు కూడా వేగంగా పూర్తి చేసేందుకు ఏమాత్రం కూడా వెనుకాడము, ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. కాబట్టి ఈ 2 అంశాలు ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన అంశాలు. ఇది ఆంధ్రప్రదేశ్ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు అమరావతి రాజధాని పూర్తి చేసేందుకు ఖచ్చితంగా ఇది చాలా దోహదం చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం చాలా గొప్పగా ఆ అమరావతి రాజధాని నిర్మాణం చేసుకునేందుకు కొంత మేరకు వెసులుబాటు కలుగుతుంది. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక తోడ్పాటు ఖచ్చితంగా దానికి ఉపయోగం కలుగుతుంది. అదేవిధంగా ఉపశమనంగా కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్.